పిల్లలు పూర్వ తరగతిలో మనం నీతి ముత్యాలు అనేటువంటి పద్యాలని మనం చదవటం అలాగే అవగాహన చేసుకోవటం జరిగింది. ఇప్పుడు మనం సరికొత్త పాఠంలోకి వెళ్ళబోతున్నాం. ఈ సరికొత్త పాఠ్యాంశంలోకి వెళ్లే ముందు మనం ఇక్కడ గల చిత్రాన్ని గమనించండి పిల్లలు. గమనించారా? ఈ చిత్రంలో ఏం గమనించారు? ఏం కనిపిస్తుంది మీకు ఈ చిత్రంలో? ఏ ప్రాణి అయినప్పటికీ ఆపదలో ఉంటే మనం ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు? అలాగే ఈ చిత్రం చూస్తే మీకేమనిపిస్తోంది? ఒక చిన్న పిల్లాడు ఒక కుక్క పిల్లని ఒక పాత్రలో, అది కూడా వరద నీటిలో కొట్టుకుపోతున్న కుక్క పిల్లని తన ప్రాణాలకు తగ్గించి కాపాడటం అనేది జరిగింది. అవునా? చూసారా? ఎవరైనా సరే, ఏ ప్రాణి అయినా సరే ఆపదలో ఉంటే మనం రక్షించాలి. ఈ చిత్రంలో మనకి కనిపిస్తున్నది కూడా అదే కదా పిల్లలు. పిల్లలు ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం, పాఠ్యాంశం కూడా ఈ భూతదయకి సంబంధించింది. ఈ భూతదయ అంటే ఏంటి పిల్లలు? చూడండి, మూగ ప్రాణులు ఉంటాయి కదా. మూగ ప్రాణులు అంటే ఏవి? మాట్లాడలేనివి. జంతువులు, పక్షులు ఏవైనా సరే ఇవన్నీ కూడా మాట్లాడలేవు కదా. అవునా? మరి అటువంటి పశుపక్షాదుల పట్ల మనం ఎంతో దయని కలిగి ఉండాలి. ఇవాళ మనం చెప్పుకోబోయే అంశం కూడా భూతదయకి సంబంధించినదే. మన పాఠ్యాంశం పేరు గౌతముడు. పిల్లలు, ఈరోజు మన 6వ పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి కథను తెలుసుకుందాం. సరేనా పిల్లలు? పూర్వం కపిలవస్తు నగరాన్ని శుద్ధోదనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడి కుమారుడే గౌతముడు. అతడికి ఇంకొక పేరు కూడా ఉంది. అది ఏంటంటే సిద్ధార్థుడు. అతడు పెద్దల పట్ల గౌరవం కలవాడు, అలాగే భూతదయ కలవాడు. భూతదయ అంటే ఏంటి పిల్లలు? పశుపక్షాదుల పట్ల జాలి, దయ, కరుణను కలిగి ఉండటం, అంటే వాటిని హింసించకుండా ఉండటం. సరేనా? అతడికి ఒక బాల్యమిత్రుడు కూడా కలడు. అతడి పేరు దేవదత్తుడు. ఒకరోజు వీరిద్దరూ నదీ తీరానికి వెళ్ళారు. అక్కడ ఆకాశంలో ఎగిరే హంసలను చూశారు. ఆ హంసలను చూడగానే దేవదత్తుడికి వాటిని వేటాడాలన్న కోరిక కలిగింది. వెంటనే బాణాన్ని తీసి హంసను చంపాలనుకున్నాడు. బాణాన్ని సంధించి వదిలాడు. అంతే, అందులో ఒక హంస కింద పడి గిలగిల కొట్టుకుంటూ ఉంది. దానిని చూసినటువంటి గౌతముడు చాలా బాధపడి దగ్గరకు వెళ్ళి దానికి కలిగే నొప్పి నుండి ఊరట కలిగేలా దాన్ని నిమిరాడు. అలా నిమిరిన తర్వాత హంసకి కొంచెం ఉపశమనం కలిగింది. ఈలోగా దేవదత్తుడు వచ్చి, ఆ హంసని చంపింది నేను, దాన్ని వేటాడింది నేను, చంపాలనుకున్నది నేను, కనుక ఆ హంస నాకు చెందుతుంది అంటూ అన్నాడు. జీవహింస చేయరాదు కనుక నేను దీన్ని నీకు ఇవ్వను అంటూ గౌతముడు ఆ హంసను తన బాల్యమిత్రుడైనటువంటి దేవదత్తుడికి ఇవ్వలేదు. ఈ తగువు రాజాస్థానం వరకు వెళ్ళింది. ఎక్కడి వరకు వెళ్ళింది పిల్లలు? రాజాస్థానం వరకు వెళ్ళింది. అప్పుడు ఏం జరిగింది? అక్కడ గల న్యాయాధికారి వారిద్దరిని కొన్ని ప్రశ్నలను సంధించారు. వాటిలో దేవదత్తుడు ఏం చెప్పాడంటే, ఈ హంసను వేటాడింది నేను కనుక ఈ హంస నాకే చెందుతుంది అని అన్నాడు. అప్పుడు గౌతముడు దీనిని హింసించాలనుకున్నాడు, నేను దానిని కాపాడాను కనుక నాకే చెందుతుందంటూ గౌతముడు చెప్పాడు. అయితే ఆ బాణం తగిలి హంస చనిపోయి ఉంటే అది నీకు చెందేది దేవదత్త, కానీ అది చనిపోలేదు గనక ఈ హంస గౌతమునికే చెందుతుందని అక్కడ గల న్యాయాధికారి చెప్పటం జరిగింది. దానితో సంతృప్తి పరడని దేవదత్తుడు ఇంకా న్యాయం కోసం తగులాడుతూనే ఉన్నాడు. అప్పుడు ఆ న్యాయాధికారికి ఒక ఆలోచన తట్టింది. ఆ హంసను ఒక పీఠంపై ఉంచాడు. ఈ హంస ఎవరి వద్దకైతే వస్తుందో అది వారికి మాత్రమే చెందుతుందని చెప్పడం జరిగింది. ముందు దేవదత్తుడు ఆ హంసను ఆ పీఠంపై నుండి రమ్మని పిలిచాడు. అతడి కోపపు చూపులకు, అలాగే అతడి కోపపు కంఠధ్వని విని ఆ హంస దేవదత్తుని వద్దకు రాలేదు. వెంటనే గౌతముడు తన హంసను పిలవడానికి ప్రయత్నించాడు. ఆ పిలవటం వలన ఏం జరిగింది? గౌతముడు చాలా చక్కగా మృదు సంభాషణతో ప్రేమగా
పిలిచాడు. ఆ పిలవటం వల్ల ఏం జరిగింది? హంస వెంటనే వచ్చి అతని చేతులపై వాలింది. అతని అహింసా పద్ధతికి సభలో చప్పట్లు మారుమ్రోగాయి. రాజు, న్యాయాధికారి ఇద్దరు కూడా చాలా సంతోషించారు. చూసారా పిల్లలు, అహింసా పద్ధతి వలన దయ, జాలి, ప్రేమ వీటన్నిటి వలన చక్కటి పేరుని పొందుతారు. అందువల్ల కాఠిన్యం కలిగిన వారి కంటే ప్రేమ, దయ, జాలి, కరుణ ఉన్నవారికే అందరి మన్నన లభిస్తుంది. చూసారా పిల్లలు, ఈ కథలో ఎంత చక్కటి నీతి ఉందో చూసారా. కరకుగా ఉండేటువంటి దేవదత్తుడి కన్నా ప్రేమగా తనని ఆదరించినటువంటి గౌతమునికే హంస నమ్మింది. ఎందుకు? అతడికి జీవహింస చేయటం తెలియదు. జీవహింస చేసిన వారు ఎవరిక్కడ? దేవదత్తుడు, అవునా? మరి ఆ దేవదత్తుడికి హంస మచ్చిక కాలేదు. ఎవరికి మచ్చిక అయింది? కేవలం గౌతమునికే. ఎందుచేత చెప్పండి పిల్లలు? ఎందుకంటే అతడు చాలా మృదువుగా, అలాగే ఆ పక్షి హంస పైన చాలా దయగా, ప్రేమగా దాన్ని తీసుకోవటం వలన, ప్రేమగా దయగా దాంతో ఉండటం వలన హంస గౌతమునికే నమ్మింది, అతని చేతుల్లో వాలింది. చూసారా పిల్లలు, ఈ అహింస పద్ధతి వలన గౌతముడు చక్కగా అందరి మన్ననలను పొందాడు. ఎలా? జాలి, దయ, ప్రేమ, కరుణ వలన. మీరు కూడా పశుపక్షాదుల పట్ల గౌతముని వలె ఉండాలి. అవి ఏదైనా ప్రమాదంలో ఉంటే, మనం ఇందాక చిత్రపటం చూపించుకున్నాం కదా, అందులో చూసాం కదా, ఒక చిన్న పిల్లాడు అంతకన్నా చిన్న పిల్లని, ఏ పిల్లని? కుక్క పిల్లని రక్షించాడు కదా. మరి అది కూడా ఒక రకమైనటువంటి జాలి, దయ గుణమే కదా. మరి ఆ వరద నీటిలో కొట్టుకుపోతున్నటువంటి కుక్క పిల్లని ఆ అబ్బాయి కాపాడాడు కదా. చూసారా, ఇలాంటి పనులు చేయటం వల్ల అందరి మన్నన లభిస్తుంది. మీరు కూడా పశుపక్షాదుల పట్ల చక్కగా జాలి, దయ, కరుణతో ఉండాలి. వాటిని హింసించరాదు. సరేనా పిల్లలు? మనలో ఉన్నటువంటి ప్రాణంకి ఏదైనా ఆపద కలిగితే మనకు కూడా నొప్పి పెడుతుంది కదమ్మా. అలాగే మరి వాటికి కూడా నొప్పి అంటూ ఉంటుంది. కనీసం మనం నోరు తెరిచి, అమ్మా నాకు ఇక్కడ నొప్పి పెడుతుంది, నాకు ఇది కావాలి అంటూ అడగగలం. అదే పశుపక్షాదులు మాట్లాడగలవా? మాట్లాడలేవు కదమ్మా. వాటికి ఇబ్బందే కదా. కాబట్టి వాటి మనసు తెలుసుకొని మనమే సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా పిల్లలు? ఈరోజు చక్కటి కథను తెలుసుకున్నాం కదా. అలాగే ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి నీతిని కూడా మనం తెలుసుకున్నాం కదా పిల్లలు. సరే, అయితే వచ్చే తరగతిలో మళ్ళీ కలుద్దాం. సరేనా పిల్లలు? అలాగే ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అభ్యాసాలని చేసే ప్రయత్నం చేద్దాం. సరేనా? అంతవరకు ఈ పాఠాన్ని క్షుణ్ణంగా చదివే ప్రయత్నం చేయండి. అలాగే ఇందులో క్లిష్టమైనటువంటి పదాలు అంటే కఠిన పదాలని తర్ఫీదు చేయండి. సరేనా పిల్లలు? వచ్చే తరగతిలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.